చంద్రబాబు మా భుజాల మీద ఉందని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీలు లేకపోతే కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ లేదు. కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ నడిచేదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల మీద, తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీల మీద. మరి ఈ రాష్ట్రానికి మీ పలుకుబడి వాడరా? మీ పలుకుబడి అంటే చంద్రబాబు నాయుడు గారు పలుకుబడి దేనికి వాడుతున్నాడే అంటే ఢిల్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈడీ రైడ్లకి, సిబిఐ రైడ్లకి, దీనికి తప్పితే దేనికి వాడుతున్నారు మీరు? అప్పుల తేటాకు వాడుతున్నారు. కేంద్రంలో మీ పలుకుబడి దేనికి వాడుతున్నారా అంటే గేట్లు ఎత్తేసి హద్దులు లేని అప్పులు తేవటానికి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈడీ రైడ్లు చేయించడానికి. ఇవాళ నేను చెప్పట్లా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడే చెప్తున్నాడు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు చెప్తున్నాడు, ఈడీ రైడ్లు చంద్రబాబు నాయుడు గారు చేయించారు మా మీద అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. మరి ఎందుకు మీరు రాజ్యం వెళ్తున్నారు? ప్రజల కష్టాలు పట్టించుకోరు, బాగోగులు పట్టించుకోరు. డిఫాక్టో చీఫ్ మినిస్టర్ 10 రోజుల నుంచి అడ్రస్ ఉండడు. ఉప ముఖ్యమంత్రి గారికి అనారోగ్యం అని చెప్తారు. ఆయన ఎవడో అక్కడెక్కడి నుంచో ఓటు కూడా లేదు, ఇక్కడ కనీసం చుట్టం చూపుగా కూడా ఎప్పుడు ఇక్కడికి రారు. ఎలక్షన్లు తప్పితే మళ్ళీ కనపడరు. ఆంధ్రప్రదేశ్ని సేఫ్ హ్యాండ్స్ అంటారు, ఎల్ఐసి దీపంలాగా సేఫ్ హ్యాండ్స్ అని చెప్పని చెప్తారు. మా కష్టాలు ఎవడు చూస్తాడు? ఇవాళ పేదల బతుకులు నలిగిపోతున్నాయి. లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, లారీల మీద పనిచేసేవాళ్ళు ఏమవుతున్నారు అంటే వ్యవస్థని గాలికి వదిలి అధికారాన్ని తనకున్నటువంటి అధికార బలాన్ని ఇట్లాంటి వాటికి కదా వాడుకోవాల్సింది. మీరు మోడీ గారి దగ్గర ఇట్లాంటి కదా వాడుకోవాల్సింది. మాకు పెట్రోల్ డీజిల్ ఆగకుండా సరఫరా కావాలని చెప్పి కదా, లేదా వచ్చిన డీజిల్ పెట్రోలు సక్రమంగా మీరు నియంత్రణ చేసి పంపిస్తున్నారా? పంపించట్లేదా? ఎందుకు పనికొస్తుంది మీ అనుభవం అంటున్నాను. 45 ఏళ్ల అనుభవం దేనికి పనికొస్తుంది? ఇండస్ట్రీ దేనికి పనికొస్తుంది సార్? కూరక నారక దేనికి వస్తుంది? ఇట్లాంటి అప్పుడే కదా మీ అనుభవం ఉపయోగించాల్సింది, మీ ముందు చూపు. 2047కి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటారు. ఇవాళ కష్టాలు ఇవాళ చూడండి, ఇవాళ పడుతున్న బాధలను చూడండి. ప్రజలకి ఇవాళ రేపేమి వస్తుందో కష్టాలు చూడకుండా 2047లో ఏదో చేస్తానని చెప్తే ఎవరికి అప్పుడు ఎవరు బతుకుంటారు? ఏంటి మీకు అనుభవం దేనికి పనికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మీరు 22 మాసాల్లో చేసి పారేసారు. దానికి తప్పితే దేనికి పనికి వచ్చింది? మీరు ఇవాళకే అప్పుల పేరు చెప్తారు. అయ్యా ఎక్కడో 10 రోజుల నుంచి నారా లోకేష్ నాయుడు గారు 10 రోజుల నుంచి కనపట్లేదు అంటున్నారు. 10 రోజుల నుంచి మీరు కనపడరు. ఆయనకి ఆరోగ్యం బాగోదు, మీ నాన్నగారు ఏమో చేయలేకపోతున్నారు. తక్షణం పాలకొల్ని చంద్రబాబు నాయుడు గారిని మేల్కొనమంటున్నాం. ఈ సొరకాయ కోతలు ఆపి మోడీ గారితో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజిల్ ఇబ్బందుల్ని, పెట్రోల్ ఇబ్బందుల్ని తక్షణం దాన్ని అడ్రస్ చేయమని చెప్పని, ప్రజలకి ఆ కష్టాల నుంచి గట్టెక్కించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.